నిన్న భారత పార్లమెంట్లో ప్రసంగం తర్వాత కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ భారత మొదటి పౌరురాలు ఆదివాసీ బిడ్డ ద్రౌపది ముర్ముకు అవమానకరంగా పూర్ లేడీ అనడం అనేది భారతీయ జనతా పార్టీ గిరిజన మోర్చా తెలంగాణ శాఖ తీవ్రంగా ఖండిస్తూ ఉన్నది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగబద్ధంగా వ్యక్తి ఈ భారతదేశానికి మొదటి పౌరురాలైన ద్రౌపది ముర్ము గారికి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటు. ఇవాళ కాంగ్రెస్ పార్టీకి ఒక ఆదివాసీ మహిళ ఈ దేశానికి అత్యున్నత పీఠం మీద కూర్చోవడం ఇష్టం లేదు. దళితులంటే, ఆదివాసీలంటే, గిరిజనులంటే మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీకి ఇవాళ ఇష్టం లేదు. నాడు ఎన్డీఏ అభ్యర్థిగా ద్రౌపది ముర్ము భారతీయ జనతా పార్టీ నిలబెడితే ఆ రోజు కూడా ఓడిపోతామని తెలిసి కూడా గిరిజన మహిళ మీద, ఒక ఆదివాసీ మహిళ మీద పోటీ నిలిపిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా 10 కోట్ల మంది ఆదివాసీ గిరిజనులకు మనోభావాలకు ఇవాళ దెబ్బతీయడం జరిగింది. ఇవాళ సోనియా గాంధీ వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలి. ద్రౌపది ముర్ము అనే వ్యక్తి రాజ్యాంగబద్ధంగా అత్యున్నత స్థాయిలో వ్యక్తి. అలాంటి మాటలు మాట్లాడడం సిగ్గుచేటు. ఇవాళ భారతీయ జనతా పార్టీ సబ్కా సాత్ సబ్కా వికాస్. ఇవాళ నరేంద్ర మోడీ గారు ఒక ఆదివాసీ మహిళ ఒక గూడెంలో ఉండి ఒక చిన్న స్థాయి నుంచి వచ్చి ఈ భారతదేశానికి అత్యున్నత పీఠాన్ని అవరోధించిన మహిళ మా ఆదివాసీ బిడ్డ. ఇట్లా ఆదివాసీ బిడ్డ మీద సోనియా గాంధీ కాంగ్రెస్ పార్టీ మాట్లాడడం ఇవాళ అవమానకరము. ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీకి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఇవాళ ఈ దేశంలో రాజ్యాంగానికి వ్యతిరేకంగా, ఆదివాసీలకు వ్యతిరేకంగా ఉన్న పార్టీ ఏ పార్టీ అయినా ఉందంటే అది కాంగ్రెస్ పార్టీ. నాడు అంబేద్కర్కు అవమానించింది పార్టీ. ఆ రోజు జవహర్లాల్ నెహ్రూ ఇవాళ అంబేద్కర్కు అవమానించి దళితులకు అవమానించడం జరిగింది. ఇవాళ సోనియా గాంధీ గారు ఒక ఇటలీ బిడ్డ, ఈ దేశ బిడ్డ కాదు. అయినా మన ఆదివాసీ మహిళలకు ఇవాళ సిగ్గుచేటు లేకుండా ఇవాళ మాట్లాడడం ఇవాళ తెలంగాణలో కావచ్చు, ఈ భారతదేశంలో ఉన్న ఆదివాసీ సమాజానికి 10 కోట్ల మందికి వెంటనే క్షమాపణ చెప్పాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఇవాళ మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ సంవత్సరంన్నర కావస్తున్న ఒక ఆదివాసీ ఒక గిరిజనులకు ఇవాళ గిరిజన మంత్రికి నియమించకపోవడము సిగ్గుచేటు. ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వము తెలంగాణ రాష్ట్రానికి ఒక గిరిజన మంత్రికి నియమించాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ గిరిజన మోర్చా ఇవాళ ఆదివాసీ సమాజానికి ద్రౌపది ముర్ముకు అవమానించడం జరిగింది కనుక నిరసన కార్యక్రమాలు చేపడతాము. అదేవిధంగా ఇవాళ ద్రౌపది ముర్ము మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన సోనియా గాంధీ మీద కూడా ఎస్సీ ఎస్టీ కేసు పెట్టాలని ఇవాళ మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. మేము 2 గంటల తర్వాత భారతీయ జనతా పార్టీ గిరిజన మోర్చా ప్రతినిధులము ఇవాళ డీజీపీ గారికి కూడా రాతపూర్వకంగా ఫిర్యాదు చేసి ఇలాంటి అవమానకరంగా మాట్లాడిన, రాజ్యాంగబద్ధంగా వ్యక్తి మీద మాట్లాడిన సోనియా గాంధీ మీద వెంటనే కేసు బుక్ చేయాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది. మేము డీజీపీ కూడా కలవబోతా ఉన్నామని ఇవాళ మేము డీజీపీ కూడా కలవబోతా ఉన్నాము.